హై సార్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎంఎన్ఆర్ ప్రాపర్టీస్ ఏపీ. మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి పొద్దుటూరులో లొకేట్ ఉన్న ఏపీ సిఆర్డీఏ అప్రూవల్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ని మన సన్సిరీ ప్రాజెక్ట్ వారు దగ్గరగా 1 ఇయర్ అవుతుందండి లాంచ్ చేసి. లో కాస్ట్ బడ్జెట్తో లాంచ్ చేశారండి టీఎల్పీ మీద. అలాగే మనకి ఈ ప్రాజెక్ట్లో మనకి ఆల్మోస్ట్ ఓపెన్ ప్లాట్స్ సేల్ అవుట్ అయితే అయిపోయి, కొన్ని ప్లాట్స్ వరకు మనకు లిమిట్స్లో అయితే ఉన్నాయి సార్. అలాగే మనకి ఈ ప్రాజెక్ట్కి ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసిందండి, స్పాట్ రిజిస్ట్రేషన్. ఒకవేళ ఈ ఫ్లాట్స్ ఎవరైనా సొంతం చేసుకోవాలని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి సార్. అలాగే మనకి ఓపెన్ ప్లాట్స్ మీద 60% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంది. అలాగే మనకి హౌసింగ్ మీద వచ్చేసి 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంది సార్. అలాగే ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ చూసుకుంటే మీరు చూస్తున్నారు. అలాగే మనకి డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారండి. మనకి లేఅవుట్ ఫ్రంట్లో మనకి ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి పెద్దది. అలాగే మనకి 40 ఫీట్ సీసీ రోడ్స్ కానీ, ఓపెన్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రికల్ సిటీ కానీ, అలాగే మనకి లేఅవుట్ చుట్టూరు కూడా 7 అడుగులు కాంపౌండ్ వాల్ అండి. అలాగే మనకి వెన్యూ ప్లాంటేషన్ కానీ, చిల్డ్రన్ పార్క్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ మనం ప్రొవైడ్ చేస్తామండి. అలాగే మనకి ప్రతి ఫ్లాట్కి వాటర్ టైప్ నేమ్ బోర్డు అనేది ప్రొవైడ్ చేస్తామండి. అలాగే మనకి ఈస్ట్ వెస్ట్ కూడా 100% వాస్తు ఈ ప్రాజెక్ట్ని అయితే నిర్మించబడింది. అట్లాగే సార్ మనకి ఈ ప్రాజెక్టు లొకేషన్ హైలైట్ చేసుకుంటే మనకి ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ మనకి కంకిపాడు టోల్గేట్ బందర హైవేకి జస్ట్ మనకి 900 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. అలాగే మనకి మీరు చూడొచ్చు, ఈ రోడ్ నుంచి జస్ట్ మనకి మన ఈ ప్రాజెక్ట్ అండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా బందర్ రోడ్డుకి 900 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. అట్లాగే మీరు చూడొచ్చు, ఇది విలేజ్ వచ్చేసి ఇది పొద్దుటూరు విలేజ్ అండి. ఎగ్జాక్ట్గా మనకి కనిపిస్తున్న ఇల్లు కూడా పొద్దుటూరు అండి. అలాగే మనకి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి దావులూరు విలేజ్ వస్తుందండి. దావులూరు విలేజ్లో నుంచి మనకి ఎగ్జాక్ట్గా బందర్ రోడ్ అయితే వెళ్ళొచ్చు. అంటే టోల్ గేటు పాస్ అవ్వాలంటే ఇటు నుంచి కూడా అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చండి. ఇది మన ప్రాజెక్టు ఆర్చ్ అండి. ఎగ్జాక్ట్గా ఆర్చ్ ఇక్కడే వస్తుంది. అట్లాగే సార్ మనకి ఈ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్న మనకి జస్ట్ మనకి హాఫ్ కేఎం డిస్టెన్స్లో మనకి వెస్ట్ బైపాస్ వెళ్తుందండి. జస్ట్ మనకి ఆ వెస్ట్ బైపాస్ రేపు ఇటు చెన్నై కానీ, వైజాగ్ కానీ, ఇటు హైదరాబాద్ కానీ యాక్సెసిబుల్కి అయితే వెళ్ళొచ్చు. ఇటు సిటీలోకి వెళ్ళి సిటీలో నుంచి మనకి ఇటు వెళ్ళకోకుండా డైరెక్ట్గా మనకి వెస్ట్ బైపాస్ తీసుకుంటే మనకి ఈజీగా అయితే యాక్సెసిబుల్ అయితే వెళ్ళొచ్చండి. ఇక్కడ నుంచి మనకి విజయవాడ జస్ట్ మనకి 16 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అట్లాగే ఉయ్యూరు వచ్చేసి జస్ట్ మనకి 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే సార్ చిన్న విన్నపం అండి, ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి.